వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట లాస్ట్ 3 days నుంచి మనకి ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ 5 స్నాప్ స్టోరీ. ఈ 5 స్నాప్ స్టోరీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. నేను మరీ డీప్గా చెప్పను, కానీ కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తా. ఏం లేదు, బీటెక్లో వాళ్ళు లవ్ చేసుకున్నారు. మినిమం 2 years 2.5 years లవ్ చేసుకోవడం జరిగింది. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఆ అబ్బాయిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయినా సరే ఆ అమ్మాయి రీసెంట్లీ వేరే అబ్బాయితో ప్రైవేట్గా ఉన్న కొన్ని పిక్స్ ఆ అబ్బాయికి షేర్ చేయడం జరిగింది. ఎవరైతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ అబ్బాయికి షేర్ చేయడం జరిగింది. కేవలం ఈ 5 స్నాప్ స్టోరీ అన్నది అందరూ చూసి వైరల్ చేసేసి ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు, కానీ ఏది రైట్ ఏది రాంగ్ అని అస్సలు థింక్ అనేది చేయట్లేదు. అందరూ అమ్మాయిలు ఇలా తయారయ్యారు, ఇలా పంపించింది, అసలు ఏంటి ఇంత బరి తెగించింది, అసలు అమ్మాయేనా ఆడదేనా అని ఇలా చాలా మాటలు అంటున్నారు. బట్ ఏంటంటే మనం ఒక పాజిటివ్ కూడా ఆలోచించాలి, అంతే ఒక నెగిటివిటీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఎంత మారిందంటే ఈ జనరేషన్ ఇలా చాలా వచ్చిన తర్వాత మనకి ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాం. అది ఏఐ జనరేటెడా, నిజంగా ఆ అమ్మాయి పంపించిందా అనేది మనకి క్లారిటీగా తెలియదు. నిజంగా ఆ అమ్మాయి పంపించింది అంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి మాత్రమే అది నిజమా అబద్ధమా అని వాళ్ళిద్దరికే తెలియ ఉండాలి. మనకెవరికి నిజం అనేది తెలియదు. అలా తెలియకుండా ఎవరి కంటెంట్ వాళ్ళు, ఎవరి రివ్యూ వాళ్ళు ఓన్గా నెగిటివ్గా ఇవ్వద్దు. ఎందుకంటే ఇంత ఏఐ జనరేషన్లో అది ఫేక్ కూడా అయి ఉండొచ్చు. ఏ అమ్మాయి తన పర్సనల్ ఫోటోని తనంతట తానే బయట పెట్టుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకోదు. ఓకే, తను బరి తెగించినా సరే మరీ తను అంత చీప్గా దిగజారిపోయి తన ఫోటో అయినా అట్లీస్ట్ బ్లర్ చేసుకుంటుంది కదా. తన ఫోటో కూడా తను బ్లర్ చేసుకోకుండా అది పెట్టింది అంటే నిజంగా అమ్మాయి పెట్టిందా? కొంచెమైనా ఆలోచించండి. ఏ అమ్మాయి కూడా తనంతట తాను ఓపెన్లీ ఫొటోస్ అనేది ఎక్కడ షేర్ చేసుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి, తనే పెట్టింది అనుకోండి, తనే పెడితే ఇప్పుడు ఆ అబ్బాయి ఎంత హర్ట్ చేసి ఉంటాడో ఆ అమ్మాయిని, ఎంత హర్ట్ చేసి ఎంత టార్చర్ చెయ్యకపోతే ఆ అమ్మాయి అంతగా ఇదయ్యింది, పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యి అది పెట్టిందేమో. పెడితే వాళ్ళకి అది పర్సనల్ అయినప్పుడు మీరందరూ ఎవరు దీని మీద రివ్యూ ఇవ్వడానికి? వచ్చిందండి వయ్యారి. ఎవరి పర్సనల్ వాళ్ళంటే అది బయట పెట్టుకున్నారు కాబట్టి మీ రివ్యూలు మీరు ఇస్తున్నారు కదా. అలా చెప్పని వాళ్ళవి, బయట పడని వాళ్ళవి ఇంకా చాలా ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి వాళ్ళ మీద ఎందుకు రివ్యూ ఇవ్వట్లేదు? అంటే పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు బయటికి రావు ఎందుకు? ఒక రేంజ్ చూసుకొని మీరు రివ్యూలు ఇస్తున్నారా? మీరే ఒక సపోర్ట్ లేకుండా పక్కన వాళ్ళ మీద ఇట్లా స్ప్రెడ్ చేస్తుంటే, పిచ్చి రివ్యూలు ఇస్తుంటే ఎలా అండి చెప్పండి? ఇప్పుడు ఏమంటున్నావు మరి? దయచేసి ఇలాంటి పిచ్చివి ఏం రివ్యూలు ఇవ్వకుండా 2 సైడ్ నుంచి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే అది ఏఐదా లేదా ఓకే ఆమె పంపించింది అనుకుంటే ఆమె ఎంత పెయిన్ఫుల్గా ఆ అబ్బాయి నుంచి సఫర్ అయ్యిందో ఒకసారి అర్థం చేసుకోండి. అది వాళ్ళ పర్సనల్, దాన్ని మీరు వైరల్ చేసి మీకేదో వ్యూస్ కావాలి, ఫాలోవర్స్ కావాలి అని మిమ్మల్ని మీరు ఫేమ్ చేసుకోవడం కోసం దయచేసి ఇలాంటి పిచ్చి రివ్యూలు ఇవ్వద్దు. 2 సైడ్ నుంచి ఆలోచించండి, అది పర్సనల్. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఇలాంటి పిచ్చి రివ్యూలు ఆపేసి హ్యాపీగా ఉండండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.